ఇది కూడా చూసామండి మనం. ఏంటి, కష్టం వచ్చినప్పుడు బిగ్గెస్ట్ టెస్ట్ ఏమిటి ఎవరికైనా, వాళ్ళ క్యారెక్టర్ కానీ ఏదైనా ఎప్పుడు కరెక్ట్గా మనకు తెలుస్తుందంటే కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఈ రోజున దేవుడిని నమ్మిన వాళ్ళు కానీ వేదాలని నమ్మిన వాళ్ళు కానీ చాలా మందికి కష్టం వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ ఆ కష్టం ఎంత పెద్దది అంటే ఇట్ ఈస్ బియాండ్ మై హ్యాండ్స్. ఇప్పుడు ఒక 1000 రూపాయలు కావాలి ఎవరికో, వాళ్ళకి కష్టం వచ్చింది, నా దగ్గర 10,000 ఉన్నాయి, దట్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్, నేను తీర్చగలను. కానీ నేను తీర్చలేని, నాకు అందని ఒక శక్తిని ఏదో అంటే నా బియాండ్ మీ ఏదో కష్టం వచ్చింది, అప్పుడే కదా మెయిన్ ప్రాబ్లం. ఆ టైంలో one of the only solution that people are finding today is జ్యోతిషము అండ్ జాతకాలు చూపించుకొని అలాగ కొంతమంది వెళ్తున్నారు. కొంతమంది ఏవో రకరకాల మాలలని ఏవేవో తాయెత్తులు ఏవేవో చేస్తున్నారు. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటి అంటే లాట్ ఆఫ్ కమర్షియలైజేషన్ ఈస్ దేర్. అక్కడ కూడా ఫియర్ ఫ్యాక్టర్, అంటే ఫియర్నే మధ్యలో పెట్టి దాని చుట్టూతానే అదంతా నడుస్తుంది. అండ్ అలాంటి చాలా కంపెనీలు రకరకాలు వచ్చేసి ఎప్పటి నుంచో ఉన్నాయి. మై ధర్మాలో మనం అది సెకండ్ పాయింట్ అండి మనం అడ్రస్ చేసేయాలి, విచ్ ఐ థింక్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకంటే రోజు నిత్య పూజ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఏదైనా కొంచెం కొంచెం కష్టం వచ్చినప్పుడు బోట్ మరీ షేక్ అయిపోకుండా దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మై ధర్మాలో ఒక వెరీ గుడ్ థింగ్ మనం ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే పరిహార ఇంజిన్. దాన్ని ఆస్క్ కరిష్యే అని లేకపోతే ఆస్క్ మై ధర్మ అని పెట్టాం. మనం నిర్మోహమాటంగా మన ఫ్రెండ్ తోటో మన స్నేహితుడితోటో మాట్లాడుతున్నట్టు దాంతో మాట్లాడి, ఇదిగో నాకు ఇలా అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పుకోలేని ఏవేవో ఉంటాయి అవి మనకి బయట నుంచి చూస్తే ఏంటో అంత చిన్నదానికి వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనుకుంటారు, అనుభవించే వాళ్ళకి అది పెద్దదే. కరెక్ట్. వాళ్ళు దాంతో మాట్లాడితే ఏదైతే శాస్త్రాలలో పురాణాలలో మన ఋషులు సెల్ఫ్గా మనకి మనమే సొల్యూషన్స్ ఇచ్చారో వాటన్నిటిని ఏమండి మీ శిష్యుల హెల్ప్ తోటి, మన కామేశ్వరి కుటుంబం హెల్ప్ తోటి వాటన్నిటిని మనం సేకరించాము. ఈ ఏఐని దాని మీద వాడాము. సో మంచి పరిహార ఇంజిన్ డెవలప్ అయింది. ఎందుకంటే అండి ఈ సంస్కృతి ఏదైతే ఉన్నదో ఇది ఒక 200-300 ఏళ్లలో తయారైంది కాదు. హీనాధీనం అంటే పాశ్చాత్య దృక్పథంతో చూసిన 5-6 వేల ఏళ్ల క్రితమే చాలా గ్రంథాలు మన దగ్గర ఉన్నాయి అనేది, ఇప్పుడు ఈ వెనకాల మనం చూస్తున్న గ్రంథాల్లో చాలా గ్రంథాలు అప్పటికి ఉన్నాయని వాళ్ళు ఒప్పుకున్నదే. సో అప్పటి నుంచి కూడా ఏదైతే నాలెడ్జ్ ఏదైతే రీసెర్చ్ ఉన్నదో అది టైం టెస్టెడ్. సో అలాంటి నాలెడ్జ్ని ఋషి హృదయాన్ని మనం మార్చకుండా మన సొంత తెలివితేటలు ఏమీ అక్కడ వాడకుండా అక్కడ శ్లోకంలో ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రమే తీసుకొని అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మాత్రమే మనం ఆపాదన చేసి ఏమండి విపరీతమైనటువంటి ఫలాలు ఏవో మీకు వచ్చేస్తాయి, అసలు ఇంకా మీరు ఊరికే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే అందరూ మీ వెంట పడుతూ ఉంటారు, అలాంటి మాటలేం చెప్పకుండా ఉన్నది ఉన్నట్టుగానే మనం తీసుకొని మీరు ఇందాక అన్నట్టుగా ఒక మిత్రుడు లాగా అలానే మనం ఓవర్ ఇంపోజ్ చేసి పుష్ చేసి అలా కాకుండా దాన్ని మనం జాగ్రత్తగా తయారు చేసాం. సో అది సెకండ్ థింగ్ అండి మై ధర్మాలో. నాకు అనిపిస్తుంది చాలా మంది దాన్ని యూజ్ చేసుకుంటారు. అండ్ మనం మాట్లాడుకుంటూనే ఉంటాం కదా ఎప్పుడు, ప్రాబ్లం లేనిది ఎవరున్నారు? ప్రతి వాళ్ళకి మనకు మనిషి ఒక ఉపాధి ఉందంటేనే ఎంతో కొంత పాపము పుణ్యము ఉంది, ఎంతో కొంత అనుభవించాలి. కానీ దాన్ని చూసే దృష్టికోణం మారినప్పుడు, ఇలాంటి సొల్యూషన్స్ మనకి అండగా ఉన్నాయని తెలిసినప్పుడు వీ డోంట్ నీడ్ టు వరీ సో మచ్. ఎస్పెషల్లీ నాకేం నచ్చుతుందంటే ముందు అసలు నువ్వు ట్రై చేయి. ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే నాతో ఒక ఆయన ఒక మాట అన్నారు, నువ్వు ప్రాబ్లం వస్తే ప్రాబ్లం చుట్టూ తిరుగుతూ ఉన్నావు అనుకో, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నాకు ఈ ప్రాబ్లం ఉంది అని, నువ్వు ప్రాబ్లమాటిక్ పర్సన్ అవుతావు. అలా కాకుండా నువ్వు దాన్ని సాల్వ్ చేయగలిగే పవర్ చుట్టూ తిరిగావు అనుకో, నువ్వు పవర్ఫుల్ పర్సన్ అవుతావు. నువ్వు దేని చుట్టూ తిరుగుతున్నావు అనేది నువ్వు చాయిస్. మనకి ఇక్కడ ప్రాబ్లమే కనిపిస్తుంది, మనం ఏమంటున్నాం, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగే పవర్ ఇక్కడ ఉంది నాయన, ఈ పవర్కి సాల్వ్ చేయలేని ప్రాబ్లం అంటూ ఏది లేదు, అసలు దీనికి ఏం లిమిట్ లేదు. బయట మనం సృష్టించుకోగలిగిన సొల్యూషన్స్కి లిమిట్స్ ఉన్నాయండి. ఎందుకంటే అది మన ఓన్ చిన్న బ్రెయిన్స్ తోటి కలిపి చాలా చేసాం యాక్చువల్గా చెప్పాలంటే, కానీ అది ఇంకా వీఆర్ లిమిటెడ్.
ఈ దాంట్లో చూస్తే. అలా కాకుండా ఓవరాల్ అసలు ఈ యూనివర్స్ కోడ్నే చూడగలిగే ఆ దృష్టి ఉన్న ఋషులు ఇచ్చిన సొల్యూషన్స్కి చాలా డెప్త్ ఉంటుంది. లాంగ్ టర్మ్గా అది ఏదో తాత్కాలికంగా అప్పటికప్పుడు సాల్వ్ చేసినట్టు ఉండదు, ఇటు పర్మనెంట్ సొల్యూషన్స్. సో అలా కరెంటు పోయినప్పుడు చీకటిగా ఉంది నేనేం చేయలేను, ఇక్కడేముందో అక్కడేముందో అని ఇక్కడే మనం చీకటిలోనే మన దృష్టిని నిలిపేస్తే నిజంగానే ఏం చేయలేము. అవును. కానీ ది చీకటికి విరుద్ధమైనటువంటిది ఏంటి? వెలుగు. అవును. సో వెలుగుని మనం ఎలాగా ఆ రూమ్లోకి తీసుకొని రావాలి అనే దాని మీద దృష్టి పెట్టామంటే గ్యారంటీగా అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇది అంతే. మనం ఏదైతే కష్టాన్ని అనుభవిస్తున్నామో దానికి మూల కారణం పాపం. ఏ కష్టానికైనా సరే పాపం యొక్క ఎండ్ రిజల్ట్ ఏంటంటే దుఃఖాన్ని అనుభవించడమే. మరి నువ్వు నీ దృష్టిదంతా దుఃఖం మీద, అయ్యో నేను దుఃఖపడిపోతున్నానే, ఈ దేవుడు లేడా, ఏం చేస్తున్నాడు ఆయన, ఈ రకంగా ఎమోషనల్గా ఇంకా కుంగిపోతూ మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారు, నాకు ఒక్కడికే దుఃఖం వచ్చింది అనుకుంటూ ఉండిపోతే నీకేమీ సొల్యూషన్ లేనట్టే. కానీ దుఃఖానికి కారణం పాపము, పాపానికి యాంటీడోట్ పుణ్యము. సో పుణ్యాన్ని సాధించాల్సినటువంటి మార్గాలు ఇవి. ఈ ఫలానా పాపానికి ఫలానా పుణ్యమే యాంటీడోట్ అవుతుంది. ఇప్పుడు బయట వర్షం పడుతుంటే నేను స్వెటర్ వేసుకొని వెళ్తానంటే ఆ నీటిని మనం ఆపుకోలేము. కానీ నువ్వు వర్షంలో బయటికి వెళ్ళాలంటే రెయిన్ కోట్ వేసుకోవాలి. సో స్వెటరు ఒక సాధనమే, కానీ స్వెటర్ దేనికి సాధనం? బయట చల్లదనంగా ఉంటే నువ్వు వేడిని తెచ్చుకోవడానికి కారణం. ఇలానే ఏ రకమైనటువంటి పాపానికి విరుద్ధంగా ఏ రకమైన పుణ్యం ఉంటుంది, ఆ రకమైనటువంటి పుణ్యాన్ని ఎలా సాధించాలనే దానిలో మన వాళ్ళు చక్కటి మ్యాప్ ఇచ్చారు మన పెద్దలు.